ఒకరి వైపు ఉండి ఇంకొకళ్ళకి సహాయం చేయడం శల్య సారథ్యం. శల్యుడు నకుల సహదేవులకు మేనమామ. అస్త్ర విద్యలోనూ రథం తోలడంలోనూ శల్యుడు చాలా ప్రతిభావంతుడు. అలాంటి వాడు పాండవ పక్షం ఉంటే తమకు నష్టం ఏర్పడుతుందని అతనిని తమ వైపు తిప్పుకోవడానికి దుర్యోధనుడు ఓ నాటకం ఆడతాడు. పాండవులను కలవడానికి బయలుదేరిన శల్యుడికి దారిలో గుడారాలు కనిపిస్తాయి. అవి పాండవులవే అనుకుని అందులో సేదదీరడానికి వెళ్ళిన శల్యునికి మంచి ఘనమైన స్వాగతం, విందు లభిస్తాయి. దీన్ని చూసి సంతోషించిన శల్యుడు సేవకునితో, మీ రాజును రమ్మను, యుద్ధంలో ఆయనకు అండగా ఉంటాను అని చెబుతాడు. కానీ వచ్చిన దుర్యోధనుని చూసి ఆశ్చర్యపోతాడు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం కుదరకపోవడంతో పాండవుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతాడు శల్యుడు. తర్వాత ఏం జరిగిందో మా నెక్స్ట్ వీడియో చూసి తెలుసుకోండి.